అనుభవించినటువంటి పరిస్థితి అనుభవించింది యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన జననము నుండే ఏం వెంటాడింది ప్రభుని అంటే మరణం వెంటాడి. ఆయన జన్మించినప్పుడే మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో హేరోదు రాజు ఏం చేయాలని చూస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని ఆయన వెంటబడుతూ ఉన్నాడు. అక్కడ దాకా ఎందుకు? ప్రభువు జన్మించిన తర్వాత 9వ రోజున సున్నతికి దేవాలయానికి తీసుకుని వెళ్తారు. దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను అనే ఒక సద్బోధకుడు, ఒక మంచివాడు, భక్తుడు, యాజకుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన సిమియోను అన్న మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 34-35 వచనాలు చూడండి ఒకసారి. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు ఇక జాగ్రత్తగా వినాలి. మరియు నీ హృదయంలోకి అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? సిమియోను మరియతో మాట్లాడుతున్నాడు. తల్లితో అంటున్నాడు, అమ్మా జాగ్రత్తగా విను. ఏమన్నాడు బ్రదర్? చదవండి. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని చెప్పి సిమియోను అప్పుడే చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. తల్లి హృదయంలో ఉండేటటువంటి వేదన, తల్లి పడేటటువంటి బాధ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి సిమియోను అప్పుడే ప్రవచించినట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువు జన్మించినప్పటి నుంచి కూడా ఆయన యొక్క మరణము ఆయన వెంటాడుతూనే ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. ఎప్పటి నుంచి? ఆయన జన్మించినప్పటి నుంచి కూడా ప్రతి క్షణము కూడా ఆయన మరణాన్ని ఎదురు చూస్తూనే దాన్ని ఎదుర్కొంటూనే వెళ్తూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటారు. ఏమనంటే 10:18 యోహాను, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. అయితే ప్రయత్నం చేసింది ఎవరు అంటే చాలామంది ప్రయత్నం చేశారు. ఎవరిని చంపాలని? యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవాలని. సువార్తల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పలు సందర్భాలలో ప్రభువుని పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు అక్కడి నుంచి వెళ్ళిపోయిను అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో వాక్యం అంటుంది కదా, ఆయన సమయము ఇంకనూ రాలేదు. కాబట్టి ఆయన్ని పట్టుకోవటానికి, ఆయన బంధించడానికి ఎవరికీ హక్కు లేదు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువు తనంతట తానే సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన్ని ఎవరు బంధించలేరు కూడా. కానీ ప్రభువు జన్మించినప్పటి నుంచి కూడా ఏం వెంటాడుతుంది అంటే మరణం ఆయన్ని వెంటాడుతూనే ఉంది. ఆయన అన్నమాట స్పష్టంగా, నా అంతటా నేనుగా నా ప్రాణాన్ని పెడతాను, నా అంతటా నేనుగా ఆ ప్రాణాన్ని తీసుకుంటాను, నన్ను చంపటానికి ఎవరికీ కూడా అధికారము. 2వ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు గురువారం సాయంకాలం మేడగది మీద పస్కాని ఆచరించారు. నిన్న మేము కూడా ఆ యొక్క బల్లారాధనలో పాల్గొన్నాం. కొంతమంది వచ్చారు బిడ్డలు, కొంతమంది రాలేకపోయారు. సరే, అయితే మేడగదిలో చిట్ట చివరిసారిగా ప్రభువు శిష్యులు అందరితో కలిసి ఏం చేశారు? పస్కాని ఆచరించారు. పస్కాని ఆచరించిన తరువాత వాళ్ళలోంచి ఒక శిష్యుడు లేచి వెళ్ళిపోయాడు. ఏం పేరు ఆయన పేరు? ఇస్కరియోతు యూదా. ఎందుకంటే ముందే కమిట్మెంట్ ఉంది యూదాకి, అక్కడికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని లేఖనం అంటుంది కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారట వాళ్ళంతా కూడా? ఒలీవల కొండకి వెళ్ళెను అని చెప్పి వాక్యం అంటుంది. అయితే ఒలీవల కొండకి, ఒలీవల తోటకి మేడగది మీద నుంచి దారి ఎలా ఉంటుందంటే, మేడగది దిగిన తర్వాత దేవాలయము ప్రక్క నుండి వారందరూ కూడా ఒలీవల కొండకి వెళ్ళాలి. ఒలీవల కొండకి వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాల్లో ఒక మార్గము కెద్రోను వాగు కాళ్ళతో నడిచి దాటాలి. 2వ మార్గము కెద్రోను వాగుకి యువతలకి ఒక వంతెన ఉంటుంది.
సరే, జాగ్రత్తగా వినండి. లేఖనం ఏమని సెలవిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు కీర్తన పాడి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారట? ఒలీవల కొండకి వెళ్ళారు. అయితే మరొక చోట వాక్యం అంటుంది కదా, ఒలీవల కొండకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం దాటి వెళ్ళారంటే కెద్రోను వాగు దాటి వెళ్ళారు అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభు యెరూషలేములో ఉన్నటువంటి సమయము ఏం సమయము? అది పస్కా పండుగ సమయం. ఏం సమయము? పస్కా పండుగ సమయం. కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు అని మనకు తెలిసిన విషయాలు. పస్కా పండుగ సమయం. పస్కా పండుగలో ఏం చేస్తారట? అక్కడ ఏం చేస్తారు? పస్కా పండుగలో పస్కాలో ఏం చేస్తారు? పస్కా అంటే ఏంటి? దేన్ని వధిస్తారు? గొర్రె పిల్లని. ఎక్కడ వధిస్తారు? దేవాలయంలో వధిస్తారు. అయితే చరిత్ర చెప్పేది, ఆ పస్కా పండుగ రోజున ఆ దేవాలయంలో కొన్ని లక్షల గొర్రెలను వధించారట. ప్రభువు ఏ సమయంలో ఆయన దాటుతున్నాడు కెద్రోను వాగు అంటే, సాయంకాల సమయంలో ఆయన కెద్రోను వాగు దాటుతూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో గొర్రెలను వధించినప్పుడు ఆ దేవాలయంలోంచి ఆ గొర్రెల రక్తము పారటానికి కెద్రోను వాగులోనికి ఒక తూము పెట్టారు. తూము అంటే తెలుసు కదా మనకి, పెట్టారు. దేవాలయంలో బలిచ్చినప్పుడు ఆ రక్తం అంతా కూడా కెద్రోను వాగులో పారాలి. ప్రభువు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు, కెద్రోను వాగు దాటుతూ ఉన్నప్పుడు ఆ రక్తాన్ని దాటుకుంటూ ప్రభు ఒలీవల కొండకు వెళ్ళారు. హల్లెలూయా. రక్తాన్ని దాటుకుంటూ ప్రభు ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండ మీద ఆయన సహజంగా ప్రార్థనకి వెళ్ళే స్థలము గెత్సెమనే తోట. ఏం తోట అది? గెత్సెమనే తోట. గెత్సెమనే అనే దానికి అర్థం ఎందుకు వచ్చింది ఆ పేరంటే, అక్కడ గానుగ ఉందట. ఏం గానుగ ఉంది? ఒలీవలను దంచేటటువంటి గానుగ ఉంది కాబట్టి దానికి గెత్సెమనే అనే పేరు వచ్చింది. రెండో విషయము, అక్కడ ఒలీవల చెట్లు ఉండే స్థలం అది. కాబట్టి ఆ చెట్ల నుంచి వచ్చే కాపునంతా కూడా ఏం చేస్తారంటే అక్కడ గానుగలో వేసి నూనెను తీస్తారు. కాబట్టి దానికి గెత్సెమనే తోట అనే పేరు వచ్చింది. ప్రభువుల వారు ఎక్కడికి వెళ్ళారు? గెత్సెమనే తోటకి వెళ్ళారు. శిష్యులు అందరితో పాటు కలిసి వెళ్ళిన 3 శిష్యులను ఆయన వెంట పెట్టుకుని వెళ్ళారు. ఎవరెవరిని? పేతురు, యాకోబు, యోహాను. అయితే ప్రభు ప్రార్థన చేసుకొని కిందకి వచ్చినప్పుడు అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. రెండోసారి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఇంకా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు లేపు అంటాడు కదా ప్రభు, ఇంకా మీరు చాలు, సమయం అయిపోయింది, ఇంకా మీరు చక్కగా పడుకోండి అని చెప్పి ప్రభు శిష్యులందరినీ తీసుకొని కొండ దిగుతారు. గెత్సెమనే తోట కిందకి వస్తారు. అయితే గెత్సెమనే తోట ప్రభువుల వారి కిందకి వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకోవటానికి ఇస్కరియోతు యూదా వస్తాడు. పస్కా పండుగప్పుడు లేదంటే పస్కా బల్లలో ఇస్కరియోతు యూదా లేచి బయటికి వెళ్ళిపోయి ప్రధాన యాజకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు వాళ్ళ చెవిలో. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు గుర్తించడం, పట్టుకోవటం అసాధ్యం. ఆయన సాధారణంగా ఎక్కడికి వస్తాడో నాకు తెలుసు. ప్రతిరోజు ఆయన వెళ్ళే స్థలం నాకు బాగా ఎరుక. కాబట్టి నాతో పాటు రండి అని చెప్పి ప్రభు ఎక్కడైతే శిష్యులను కలుసుకుంటాడో, సహజంగా ప్రార్థనకి వెళ్ళి కిందకి వచ్చిన తర్వాత ఆ స్థలానికి యూదా వచ్చాడు. యూదాకి బాగా తెలుసు ప్రభు అక్కడికి వస్తాడు అని చెప్పేసి, అక్కడే శిష్యులందరినీ కలుస్తాడు అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ స్థలానికి యూదా వచ్చాడో, యూదాతో పాటు గొప్ప సైన్యం వచ్చిందట. చరిత్ర ఉంటుంది, దగ్గర దగ్గర ఒక 600 మంది సైన్యము యూదాతో పాటు వచ్చారు. సైనికులే 600 మంది. ఏ సైనికులు వీరు అంటే, రోమా సామ్రాజ్యంలో ఉన్న సైనికులను కొంతమందిని తీసుకుని వచ్చారు. కొంతమంది యెరూషలేము దేవాలయం యొక్క రక్షక భటులు ఉంటారు. అంటే టెంపుల్ గార్డ్స్ అంటారు వాటిని. ఏమంటారు? టెంపుల్ గార్డ్స్ అంటే దేవాలయానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది. వీరందరినీ తీసుకొని బహుజనముతో యూదా ఎక్కడికి వచ్చాడు? ప్రభువును పట్టుకోవడానికి వచ్చాడు. సరే, ప్రభువుని బంధించారు. ఎక్కడ బంధించారు ప్రభువుని? గెత్సెమనే తోటలో బంధించారు. ఎలా బంధించారు అంటే, దైవ గ్రంథంలో పట్టుకొని వెళ్ళారని చక్కగా రాయబడి ఉంది. కానీ అయితే చరిత్రలో ఏమని తెలియజేస్తుందంటే, ఆయనకి సంకెళ్ళు వేశారట. ఏం వేశారు? సంకెళ్ళు వేసి ఆయన్ని బంధించారు మొదటిగా. ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? న్యాయ తీర్పుకు తీసుకొని వెళ్ళాలి. జాగ్రత్తగా ఇక్కడి నుంచి వినటానికి ప్రయత్నం చేయండి. మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు చరిత్రలో ఏ వ్యక్తి కూడా, చరిత్రలో ఏ నేరస్తుడు కూడా, చరిత్రలో ఏ మంచి వ్యక్తి కూడా, చరిత్రలో ఎటువంటి వ్యక్తి కూడా పడనటువంటి పాటలు ఆయన పడినట్లుగా మనకి దైవ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఆయన రాత్రికాల సమయం నుండి తెల్లవారుజాము 8-9 గంటల వరకు
దగ్గర దగ్గర 6 న్యాయ తీర్పులు ఆయన ఎదుర్కొన్నారు. ఎన్ని న్యాయ తీర్పులు? 6 న్యాయ తీర్పులు ఆయన ఎదుర్కొన్నారు చాలా తక్కువ సమయంలో. ఈ న్యాయ తీర్పుల గురించి మనం ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుని బంధించిన దగ్గర నుంచి ఆయన్ని సిలువ వేసే వరకు, అంటే సిలువకి అప్పగించేంత వరకు కూడా, ఇంకొక మాటలో చెప్పాలంటే గెత్సెమనే తోట దగ్గర నుంచి గబ్బాతా అనే స్థలం పేరేంటి? గబ్బాతా అనే స్థలం. ఈ స్థలం వరకు ప్రభువుల వారు 6 న్యాయ తీర్పుల్ని ఎదుర్కొన్నారు. ఒక్కొక్కటిగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 6 న్యాయ తీర్పుల్లో 3 న్యాయ తీర్పులు ఆయన మీద మతపరమైన నేరాలు మోపితే, 3 న్యాయ తీర్పులు ఆయన మీద రాజకీయ నేరాలు మోపబడ్డాయి. ఏ నేరాలు మోపబడ్డాయి? రాజకీయ నేరాలు. చివరి 3 తీర్పులు అయితే మొదటి 3 తీర్పులు మతపరమైన నేరాలు ఆయన మీద మోపబడ్డాయి. ప్రభువుల వారిని బంధించినటువంటి ఆ యొక్క భటులు యేసుక్రీస్తు ప్రభువును ఇప్పుడు పట్టణంలోకి తీసుకుని రావాలి. పట్టణానికి ఒలీవల కొండకి మధ్యలో ఏముంది? కెద్రోను వాగుంది. కెద్రోను వాగు దాటడానికి ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా ఒక రకంగా షార్ట్ కట్ ఏంటంటే వాగులోంచి నడిచి వెళ్ళటం. ఇంకొక మార్గము, దానికి ఒక వంతెన ఉంది. ఆ వంతెన దాటితే పట్టణంలోకి మనం రావచ్చు. ప్రభువుల వారిని రక్షక భటులంతా కూడా వంతెన మీద నుంచి నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన బంధించిన తర్వాత ఆయన సామాన్యంగా నడిపించుకొని తీసుకుని రాలా. అక్కడి నుంచే ప్రభువుల వారిని శిక్షించటం, అక్కడి నుంచే ప్రభువుల వారిని కొట్టడం మొదలుపెట్టారు. ఎంతగా కొడుతూ తీసుకొస్తున్నారంటే ఆయనకి వేసినటువంటి సంకెళ్ళు రక్తం కారటం మొదలైంది. ఆయన నడవలేని స్థితిలో ఉంటే వీళ్ళు ఆ సంకెళ్ళు పట్టుకొని లాక్కొని తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడికి? పట్టణంలోకి. దేనికి? న్యాయ తీర్పు కోసం. చరిత్ర అంటుంది ఆ వంతెన దాటేటప్పుడట ప్రభువుల వారిని కొడుతూ ఉంటే ఆయన పొరపాటున ఆ వంతెనలోకి పడిపోతాడట కిందకి, కెద్రోను వాగులో కిందకి. 2 చేతులు 2 కాళ్ళకి సంకెళ్ళు ఉన్నాయి. ఆయన కిందకి ఏలాడుతూ ఉన్నాడు. అయినా సైనికులు సంకెళ్ళు వదల్లా, ఆయన నేల మీద పన్నివులా. భూమికి కొంత ఎత్తులో ఆయన వేలాడుతూ ఉంటే బలవంతంగా మళ్ళీ ఆయన ఎక్కడికి లాగారు? పైకి లాగారు. నడవలేని స్థితిలో ఆయన ఈడ్చుకొని మొట్టమొదటి న్యాయ తీర్పు, మతపరమైన నేరం ఆయన మీద మోపటానికి ఆయన్ని తీసుకుని వెళ్ళినటువంటి స్థలము అన్నా దగ్గరికి. ఎవరి దగ్గరికి? అన్న. ఎవరి అన్న అంటే ఈయన కూడా ప్రధాన యాజకుడే, కానీ రిటైర్డ్ అయిపోయాడు. ఏమైపోయాడు? రిటైర్డ్ అయిపోయాడు. అయితే ఈయనకి ఒక అల్లుడు ఉన్నాడు, పిల్లనిచ్చిన ఆయన పేరేంటి? కయప. అయితే కయప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అన్న రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తి. కొన్ని సువార్తల్లో ఇద్దరిని విడివిడిగా రాయటం జరిగింది, కొన్ని సువార్తల్లో ఇద్దరిని కలిపి రాయటం జరిగింది. చరిత్ర చూసుకున్నట్లయితే అన్న కయప ఇద్దరూ కూడా ఒకే కాంపౌండ్లో ఉంటారు. ఈ రోజుల్లో కూడా మనకి అన్నదమ్ములు ఒకే కాంపౌండ్లో ఇల్లు కట్టుకుంటారు. అదేవిధంగా మామగారు అల్లుడి దగ్గరే ఉన్నాడు, అన్న కయప కూడా అదే కాంపౌండ్లో ఉండేవాళ్ళు. చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి మార్క్ చూస్తే. అయితే మొదటిగా ప్రభువుని ఎక్కడ తీసుకుని వెళ్ళారంటే అన్నా దగ్గరికి ఆయన్ని లాక్కొని వెళ్ళారంట. న్యాయం తీర్చాలి, నేరం మోపాలి అంటే రోమా సైనికుల్లో లేదంటే రోమా చట్టంలో ఉన్న మార్గం ఏంటి అంటే మొట్టమొదటిగా ఏ వ్యక్తిని కూడా రాత్రికాల సమయంలో విచారించడానికి వీల్లేదు. అది కూడా ఏ వ్యక్తిని వారి యొక్క గృహాల్లో విచారించడానికి వీల్లేదు. నీకు వీలుంటే ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? కోర్టుకు తీసుకుని వెళ్ళాలి. నీకు వీలుంటే పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళాలి. అంతేగాని ఇంట్లో పంచాయతీ పెడతానంటే ఒప్పుకోరు. కానీ ప్రభువుల వారిని ఎక్కడ తీసుకుని వెళ్ళారు? రాత్రికాల సమయంలో అన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అన్నా ముందు నుంచోబెడితే అన్న ఆయన్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, యేసయ్య, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు ఎవరు? నీ బోధ ఏమిటి అనే ప్రశ్న అన్న అడుగుతాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, నేను ఇంతకాలం దేవాలయంలో ఉండి బోధిస్తూ ఉన్నానే, ఇంతకాలం నేను ఈ విధంగా నా పరిచర్య సువార్త చేస్తూ ఉన్నానే, అయినా మీరు ఎప్పుడు నేను ఎవరినో ఎరగకుండా ఉన్నారా అంటే పక్కనున్న బండ్రోతు యేసుక్రీస్తు మొహం మీద గుద్దుతాడు. ఎక్కడ గుద్దాడు? మొహం మీద గుద్దాడు. జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైనా పిక్చర్స్లో గమనించిన చరిత్ర చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ బండ్రోతు మొహం మీద బలంగా ప్రభువును కొట్టాడో ఆయన ఒక కన్ను క్లోజ్ అయిపోయింది. అంటే వాచిపోయి ఏమైంది? ఒక కన్ను
మూసుకుపోయింది. ఇప్పుడు ప్రభువు చూడగలిగేది మ్యాక్సిమం ఒకే ఒక కన్నుతో ఆయన చూడగలడు. బంట్రోతు కొట్టిన తర్వాత వెంటనే అన్న అంటాడు, ఇది మొట్టమొదటి తీర్పు అయిన తర్వాత ఇంకా నా దగ్గర వద్దులే, ఎక్కడ తీసుకెళ్ళిపోమంటాడు? కయపా దగ్గరికి తీసుకెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి? కయపా దగ్గరికి ఆయన పట్టుకొని వెళ్తారు. ఎవరిని? ప్రభువుల వారిని కయపా దగ్గరికి పట్టుకొని వెళ్తారు. కయపా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, మరి నీ మీద మతపరమైన నేరం మోపబడిందయ్యా అని చెప్పి ఆయన మీద నేరం మోపటానికి కొంతమంది సాక్షులను పెడతాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా అదే తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ దొంగ సాక్షులు వారిని ఏమీ చేయలేకపోతారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని ఏమీ చేయలేకపోతారు. అయితే ఆయన మీద ప్రధానంగా మోపినటువంటి నేరాలు 2. ఎక్కడ? కయపా దగ్గర. మొట్టమొదటి నేరం ఏంటంటే, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపుతా అన్నావట కదా అనే నేరం ఎవరి మీద మోపారు? యేసుక్రీస్తు ప్రభు మీద. అంటే దేవాలయంని పడగొడతావా, దేవాలయంని 3 దినాల్లో తిరిగి కడతావా అనే మొట్టమొదటి నేరం ఆయన మీద మోపబడింది. రెండవ నేరం, ప్రాముఖ్యమైన నేరం ఏం మోపారంటే దేవదూషణ నేరం మోపారు. ఏ నేరము? దేవదూషణ. దేవుని దూషించావు. దేవుని నేనేమన్నాను అంటే, నువ్వు అన్నావు కదా మనుష్య కుమారుడు సర్వశక్తుడైన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉంటాడు అని చెప్పేసి, ఆయన ఆకాశ మేఘారుడే వచ్చట మీరందరూ చూస్తారు అని చెప్పి నువ్వు అన్నావు కదా. అదేంటి? నిజంగా నువ్వు దేవుని కుమారుడువా? నిజంగా నువ్వు మెస్సయ్యవా? నిజంగా నువ్వు దేవుని జీవము గల దేవుని కుమారుడువా అని చెప్పి నువ్వు దేవదూషణ చేస్తున్నావు అనే నేరాన్ని ఎవరి మీద మోపారు అంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఆ నేరాన్ని మోపడం జరిగింది. 2 తీర్పులు. అన్న అయిపోయాడు. తర్వాత ఎవరి దగ్గరికి వచ్చారు? కయపా దగ్గరికి వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చారు. అయితే కయపా దగ్గరికి వచ్చేసరికి అర్ధరాత్రి సమయం దాటిపోయింది. కయపా ఆయన అంటాడు, ఇంక ఈయన మీద మనం పెద్దగా తీర్పు తీర్చాల్సిన అవసరం ఏమి లేదు, ఎందుకంటే ఈయన దేవదోషం చేశాడు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఏం చేయవచ్చు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుని, సిలువకు అప్పగించవచ్చు. అంటే ఆ సిలువ అనే మాట రాదు కానీ అక్కడ మరణానికి పాత్రుడు. దేనికి పాత్రుడు? మరణానికి పాత్రుడు. ధర్మశాస్త్ర ప్రకారము ఏ వ్యక్తికైనా ధర్మశాస్త్ర ప్రకారం ఏ వ్యక్తికైనా మరణదండని విధించాలంటే ఉన్న మార్గము, ధర్మశాస్త్రం తెలియజెప్పిన మార్గం ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం. మరి సిలువ వేసే ధర్మం ఎవరిది? సిలువ వేసే ఆచారం ఎవరిది? ఎందుకు సిలువ వేయమని యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నారు? సిలువ వేసే ఆచారము రోమా సామ్రాజ్యం ఉంది కదా, సిలువ వేసే అలవాటు రోమీలకు ఉంది కానీ యూదులకు లేదు కదా. యూదుల యొక్క అలవాటు ఏంటంటే మీరు రాళ్లతో కొట్టి ఆ యొక్క వ్యక్తిని చంపాలి, అంతేకాని నేరారోపణ రుజువైతే, అంతేకాని మీరు సిలువకు అప్పగించే శక్తి మీకు లేదు. కయపా దగ్గరికి వచ్చేసరికి రాత్రికాలం అయిపోయింది. ఆ రాత్రి కయపా ఇంటిలోనే భూగృహంలో అంటే లోపలికి అండర్ గ్రౌండ్లో ఒక జైలు లాంటిది ఉంటే 2 చేతులు కట్టేసి ఆయన పైనుంచి ఆ జైల్లోకి దింపేస్తారు, గుంటలోకి. రాత్రంతా ప్రభులు వారు అక్కడే ఉన్నట్లు చరిత్ర తెలియపరుస్తూ ఉంది. రాత్రంతా ఆయన అక్కడే ఉన్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఆయన్ని తీసుకొని ప్రధాన యాజకులు, అధికారులు అందరూ కూడా సెనెడ్రిన్కి వెళ్ళారు. అంటే అది సుప్రీం కోర్టు లాంటిది. అధికార మందిరంలోకి తీసుకుని వెళ్ళారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు. అధికార మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. లూకాసు వార్త ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 67వ వచనం. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుము. తర్వాత వచ్చింది ఉత్తరము చెప్పరు. ఇక్కడ వారితో చెప్పిన తర్వాత 22వ అధ్యాయంలోని 71వ వచనం. అందుకు వారు మనకిక సాక్షులతో పని లేదు, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పి ఇంకేం చేయమన్నారు ఆయన? ఇంకా మరణ శిక్ష విధించండి. ఇది ఎక్కడ తీసుకున్న నిర్ణయం అంటే సెనిడ్రిన్లో, అధికార మందిరంలో ప్రధానులు, యాజకులు అందరూ కలిసి ఉదయకాల సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఖరారైన తర్వాత, మతపరమైన నేరాలు మోపిన తర్వాత 4వదిగా ఆయన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశారంటే పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి? పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అటువంటి రాజకీయపరమైన విషయాలు, నేరాలు ఏమైనా మోపబడినప్పుడు వారి దగ్గర ఒక విభాగం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం ఇంటెలిజెన్స్ అంటాం. ఏమని పిలుస్తాం? ఇంటెలిజెన్స్. ఏదైనా ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో
జరగకూడదు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ముందుగా సమాచారాన్ని తీసుకొని వస్తారంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాచారాన్ని తీసుకొని వస్తారు. పిలాతు దగ్గర చక్కటి బలమైన ఇంటెలిజెన్స్ ఉంది. పిలాతుకి ప్రతి విషయము కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నా ప్రాంతంలో ఏం జరుగుతుంది, నా ప్రాంతంలో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, నా రాజు గురించి ఎవరేం చెప్తూ ఉన్నారు అనే విషయాలన్నీ కూడా పిలాతుకి చాలా స్పష్టంగా తెలుసు. కానీ వారందరూ కూడా ఎవరిని నేరం మోపుతున్నారు అంటే ఈయన యూదుల రాజు అని చెప్పి చెప్పుకుంటున్నాడు అని చెప్పి నేరాన్ని ఆయన మీద మోపుతూ ఉన్నారు. బిడ్డలారా గమనించండి, అప్పుడు పిలాతు ప్రభువుని పైకి పిలిచి పక్కగా తీసుకుని వెళ్ళి మాట్లాడతాడు. యేసయ్యా, ఏంటి నిజమేనా, నువ్వు యూదుల రాజువా అంటే అవును నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ భూలోక సంబంధమైంది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైంది, అక్కడ నేను రాజుని అని చెప్పి అంటాడు. పిలాతు అడుగుతాడు, చాలా ప్రయత్నం చేస్తాడు పిలాతు, ఎందుకంటే పిలాతుకి బాగా తెలుసు ఈయనలో ఏ లోపము లేదని. పిలాతుకి బాగా తెలుసు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎటువంటి నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వలేదు, పిలాతుకి ఇవ్వలేదు. ఈయన మీద ఎవరు కూడా చెడుగా చెప్పలేదు. రాజకీయపరమైన ఇబ్బంది ఏమీ లేదు యేసుక్రీస్తు ప్రభుతో. ఉన్న ఇబ్బందల్లా మతపరమైన ఇబ్బంది, అది కూడా అన్యాయంగా శిక్షించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని పిలాతు చాలా సందర్భాల్లో ఎవరిని తప్పించడానికి ప్రయత్నం చేశాడంటే ప్రభువుల వారిని తప్పించడానికి ప్రయత్నం చేశాడు. అయితే బయటికి తీసుకొచ్చి అంటాడు, ఇదిగో యేసయ్య, వీళ్ళ నేరమేం కనపట్టలేదు నాకు అంటే కింద ఉన్నటువంటి యాజకులు అంటారు కదా, లేదు ఈయన గలిలయ ప్రాంతం నుండి వచ్చాడు, నజరేయుడు, ఈయన అంటున్నాడు కదా నేనే యూదుల రాజుని అని వీళ్ళు ఎప్పుడైతే నేరారోపణ చేశారో పిలాతు అంటాడు, ఓహో ఈయన గలిలయుడా, అయితే గలిలయ ప్రాంతానికి సంబంధించిన ఒక పరిపాలకుడు ఇక్కడ ఉన్నాడు, ఎవరైనా హేరోద్. ఆ హేరోద్ దగ్గర తీసుకుని వెళ్ళండి, ఆయన ఇప్పుడు యెరూషలేములోనే ఉన్నాడు, కాబట్టి హేరోద్ దగ్గరికి పంపించండి ఈయన్ని, నేను ఆయన మీద ఏమి శిక్ష నేను వేయలేను అని చెప్పి ఎవరిని పంపించారంటే ప్రభువుని ఆయన పంపించాడు. అయితే ఇప్పుడు ఎక్కడ తీసుకుని వెళ్ళారు ఆయన్ని, హేరోద్ దగ్గర తీసుకువెళ్ళారు. హేరోద్ ఈయన గురించి చక్కగా విన్నాడు, చాలా సందర్భాల్లో విన్నాడు. హేరోద్ ఎవరి గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి విని యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడంటే చాలా సంతోషించి ఆయన చూసి ఆనందపడి ఆయనతో అంటాడు కదా, నువ్వేమన్నా ఒక సూచక్రియ చేయి నా గురించి అని చెప్పి హేరోదు యేసుక్రీస్తు ప్రభుని అడిగితే ఆయన ఏమీ మారు మాట్లాడు. తర్వాత హేరోదు అంటాడు కదా, నేను ఈయన మీద ఏ శిక్ష కూడా నేను విధించలేదు, ఎందుకంటే ఈయనలో లోపం ఏమీ కనపట్టలేదు. మళ్ళీ మీరు తిరిగి ఎక్కడికి తీసుకెళ్ళిపోమన్నాడు, పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోమన్నాడు. రాజకీయ నేరాలు మోపి మొదటిగా పిలాతు దగ్గర తీసుకువచ్చారు, తర్వాత పిలాతు దగ్గర నుంచి ఎక్కడ తీసుకుని వెళ్ళారు, హేరోద్ దగ్గర తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు హేరోద్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకుని వచ్చారు, పిలాతు దగ్గరికి ఆయన్ని తీసుకుని వచ్చారు. అయితే పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతుకి ఏం చేయాలో అర్థం కాదు. భార్య అంటుంది, అయ్యా ఆయన ఇన్నోసెంట్, అమాయకుడు, అనవసరంగా ఆ నిరపరాధుల దగ్గరికి వెళ్ళొద్దు మీరు అని చెప్పి ఆయన చెప్తాడు. ఆ భార్య చెప్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ఆయన ఆ మాట విన్నాడో ప్రభువుని తీసుకుని వెళ్ళి కొరడా శిక్ష విధిస్తాడు. మొదటిగా ఏ శిక్ష, కొరడా శిక్ష. ప్రభువుల వారిని కొరడాలతో కొట్టి మళ్ళీ ఆయన దగ్గరికి, ప్రజల దగ్గరికి తీసుకుని వస్తారు. చూడండి, ఇప్పటికైనా ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎంత నరకయాతన అనుభవించాడు. ఈయనలో ఏ నేరము లేదయ్యా, ఏ లోపము లేదు, దయచేసి ఆయన శిక్ష విధించమని మీరు ఎవరు కూడా అడగవద్దు అని చెప్పి అడిగితే ప్రజలు లేదు, ఆయనకి ఏం శిక్ష వేయమన్నారు, మరణ శిక్ష వేయాల్సిందే అని చెప్పి ప్రజలందరూ కూడా పెద్దగా కేక వేసినప్పుడు ఆయన ఈ పండగ దినాల్లోని ఒక వ్యక్తిని వదిలిపెడతాను కదా, బరబ్బాని వదిలిపెడతాను అంటే దానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. లేదు ఆయనకి శిక్ష వేయాల్సిందే అంటే అక్కడ ఒక స్థలం ఉందట, న్యాయ తీర్పు తీర్చే స్థలం, దాని పేరు గబ్బాతా. ఏం పేరు దాని పేరు? గబ్బాతా. ఆ గబ్బాతా మీద పిలాతు కూర్చుని ఉన్నప్పుడు భార్య కిటికీలోని చూస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు పక్కన నిలబడి ఉంటాడు. ఒక పక్క జనమంతా అల్లరి చేస్తూ ఉన్నారు. జనము బెదిరించడం మొదలుపెట్టారు. ఎవరిని? పిలాతుని. ఒకవేళ నువ్వు గనక శిక్ష వేయకపోతే, ఒకవేళ నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఇదిగో నువ్వు రాజుకి వ్యతిరేకంగా ఉన్నవాడిగా ప్రచారం చేస్తా, రాజు దగ్గరికి వెళ్ళి, కైసర్ దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్తా, కైసర్కి నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని చెప్తాం అని చెప్పి బెదిరించినప్పుడు ఏమీ చేయలేని స్థితిలో పిలాతు ప్రభువుని సిలువకి అప్పగించాడు. ఇది 6 న్యాయ తీర్పులు ప్రభులు వారు ఎదుర్కొన్నటువంటివి. ఎప్పుడైతే సిలువకి ఆయన అప్పగించారో ఆ సిలువ దగ్గర నుంచి ప్రభులు వారి సిలువ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రభు ఆ సిలువను తీసుకొని గొల్గొతా కొండ మీదకి ఆయన నడిచి వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన
6 న్యాయ తీర్పులు ఇవి. ప్రతి న్యాయ తీర్పులో కూడా ప్రభు మీద ఏ నేరము వారు నిరూపించలేకపోయారు. మరి ముఖ్యంగా రాజకీయ నేరం ఏదైతే మోపారో చరిత్ర అంటుంది, 3 గవర్నరు, హేరోదు, అదేవిధంగా మరొకసారి గవర్నర్ దగ్గరికి వచ్చినా అందరూ ఏమన్నారంటే వీళ్ళు ఏ దోషము లేదు, ఏ దోషము లేదు. అయినప్పటికీ కూడా ఆయన సిలువ మీద ఎక్కి మన కొరకు ప్రాణం పెట్టారు. హల్లెలూయా. సిలువ మీద ఆయన ఎలా ప్రాణాన్ని వదిలారు, సిలువ మీద ఆయన ప్రాముఖ్యంగా ఏం మాట్లాడారు, సిలువ మీద ఆయన ఏ ఏ వచనాలు పలికారో, ఏ మాటలు మాట్లాడారో మనము తర్వాత భాగంలో ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.